దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గారి మృతిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు టాలీవుడ్ నటీనటులు, ఆయన ఆప్తులు. ఇదిలా ఉంటే దాసరి కుటుంబంలో ఆస్తుల విషయంపై చర్చ జరుగుతోందని మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇదే విషయమై దాసరికి శిష్యుడు, దగ్గరి సన్నిహితుడైన మోహన్ బాబు గారు దాసరి ఆర్థిక విషయాల గురించి చివరిసారిగా ఏం చెప్పారో తెలిపారు. దాసరి గారు తన పిల్లలకు ఆస్తుల పంపకాలు చేశారా, ఆర్థిక విషయాల గురించి మీతో ఏమైనా చెప్పారా అని రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయనను అడగగా, దాసరి గారు రెండోసారి ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు ఆ విషయాన్ని ప్రస్తావించాను. పిల్లలకు ఏమీ చేయలేదు, ఇంకా ఏమైనా సెటిల్ చేయాల్సినవి ఉంటే చెప్పండి అని అడిగాను. అప్పుడు ఎదురుగా ఉన్న ఓ వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి 1-2 విషయాలు మాత్రమే చెప్పారు, అంతకుమించి ఏమీ చెప్పలేదు అని మోహన్ బాబు గారు అన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని అందరూ అనుకుంటున్నారు. అలాగే తనతో దాసరి నారాయణరావు పెద్ద కొడుకు ప్రభు, అల్లుడు రఘు మాట్లాడుతుంటారని చెప్పారు. ఆస్తుల పంపకాలు సాఫీగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి దాసరి గారి మరణ వార్త తెలిసి కూడా హైదరాబాద్ లోనే ఉన్న కొందరు రాలేదని, కొందరు విదేశాలలో ఉండటం వలన రాలేకపోవడం కుదరని విషయమని మోహన్ బాబు చెప్పినట్లు సమాచారం. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.